సో ఇది మన సెకండ్ బ్లాగ్. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. హే గైస్. హే హాయ్. వీడు చరణ్, వీడు మా తమ్ముడు. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఎలాగో తెలిసిన వాళ్ళే చూస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదంటావా? సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఫుల్ స్నో పడుతుంది. నేను నైట్ నుంచి స్నో పడుతుంది. సో స్నో చాలా బాగుందన్నమాట. స్నోలో రోడ్ వెళ్ళడం చాలా బాగుంటుంది. సో అది చూపిద్దామనే ఈ వీడియో. అండ్ మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ లంచ్కి చిపోట్లేకి వెళ్తాం. చిపోట్లేకి వెళ్ళి క్విక్గా లంచ్ చేసేసి నెక్స్ట్ ఏదైనా స్టేట్ పార్క్ వెళ్ళి ఓకే చూపిస్తా. సారీ, యా ఏదైనా స్టేట్ పార్క్ వెళ్ళి అక్కడ స్నో కొంచెం ఎలా ఉంటుందో అంతా చూద్దాం. దట్స్ ద ఐడియా. సో యా స్టే ట్యూన్డ్ గైస్. ఇలా కొట్టాలి కెమెరా. థ్యాంక్ యూ. కొట్లే తినేసాము. చిపోట్లో అయిపోయింది. అలా దారిలో పోతే స్టార్ బక్స్ చూసాం. స్టార్ బక్స్ చూసి కాఫీ తాగకుండా వెళ్తే అదొక క్రైమ్. అది మా బలహీనత. ఓకే, లెట్స్ గో అండ్ డ్రింక్ సమ్ కాఫీ. సో మనం కాఫీ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ స్ట్రైట్ టు గొడ్డాడ్ స్టేట్ పార్క్. వీఆర్ గోయింగ్ స్ట్రైట్ టు గాడర్డ్ స్టేట్ పార్క్. సో ఆ స్టేట్ పార్క్ చాలా బాగుంటుంది. మామూలుగా స్నోలో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉందో స్నోలో. సో డ్రైవ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్మరైజింగ్ అంతే. బ్యూటిఫుల్ ఉంది. భలే ఉంది. ఇంత చల్లో కూడా కష్టపడి ఇక్కడికి కేవలం మీకోసం. హాయ్ గైస్, వణికింగ్. నా కళ్ళలో స్వీట్ వస్తున్నారా? భలే ఉంది. కానీ క్రాప్ కారాపని చూసుకుందాం. చిన్న లేక్స్ అయితే లేక్స్ కూడా ఫ్రోజ్ అయిపోతాయి. కానీ ఇది ఏం ఫ్రోజ్ కాలేదు. కానీ చిన్న చిన్న లేక్స్ అయితే మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి లేక్స్. కారు ఇక్కడ తెచ్చుకొని క్రాప్ చూసుకుందాం. లేక్ లా ఉంది, ఫ్రోజ్ అయి ఉంది. అన్సేఫ్ ఫర్ స్కీయింగ్, స్కేటింగ్. ట్రై చేద్దామా ఎరగొట్టడానికి? ఒక చిన్న స్నోబాల్ తీసుకుందాం మీది. అది వేస్తే ఏమి ఇరుగుద్ది. ట్రై ఒరే, అసలు అక్కడ పెద్ద ఫ్రోజ్ ఏం అవ్వలేదు, లోపల నీళ్ళు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. ఇక్కడ క్రాక్ వచ్చింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉంది. వింటర్ ఈస్ కమింగ్. అక్కడ డీర్. మామూలుగా ఈ స్టేట్ పార్క్కి చాలాసార్లు వచ్చాం, కానీ
సో స్నోలో ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, స్నోలో రావడం చాలా బాగుంది. ఇంకొక కొత్త పార్క్ చూసినట్టుంది. డిఫరెంట్గా ఉంది. అసలు యాక్చువల్ ఈ వీడియోకి అసలు ఎజెండా ఏం లేదు, ఇంకా అజెండా ఏం లేదు, ఊరికే రోడ్ ఎలాంటి స్నోలో బాగుంటుంది అని చూపించే అజెండా అలా ఉంది. ఏదో రోడ్ ఎలాంటి ప్రమోషన్లా ఉంది. కానీ రోడ్ ఐలాండ్ని ప్రమోట్ చేయగలిగే ఏకైక అవకాశం ఈ స్నోలో ఒకటే వస్తుంది. పార్క్ పక్కనే ఒక బీచ్ ఉంది, ఆ బీచ్కి వెళ్దాం. ఆ బీచ్కి ఈరోజు స్నో పడుతుంది కదా, ఈ బీచ్కి ఎంట్రీ ఉందో లేదో తెలియదు, బట్ ఇది చూద్దాం. ఆ బీచ్ కూడా చాలా బాగుంటుంది. అలా జరిగింది ట్రిప్ కాదు ఇది, బేసిక్గా స్మాల్ టూర్ ఆఫ్ రోడ్ ఐలాండ్ ఇన్ స్నో అనుకోండి. యా, సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ అగైన్. సీ యూ, బాయ్. బాయ్.